హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, కొడుకులు పుట్టారటంచు నేర్తు రవివేకుల్ అనే పద్యాన్ని రాసిన శతక కవి. ఆప్షన్స్: వద్దెన, దూర్జటి, ఏనుగు లక్ష్మణ కవి, టీవీ నారాయణ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ దూర్జటి. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాలనాగు అనగా ఎవరు? ఆప్షన్స్: నల్లత్రాచు, కోడెనాగు, కొండనాగు, పిల్లనాగు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ నల్లత్రాచు. నెక్స్ట్ బిట్ చూద్దాం. లింగ వచన విభక్తులు కాని పదాలను ఏమంటారు? ఆప్షన్స్: అవ్యయాలు, విశేషణాలు, విశేష్యాలు, క్రియలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అవ్యయాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పోతన బాల్యం వానమామలై వరదాచార్యులు రాసిన పోతన చరిత్రములోని ఏ ఆశ్వాసము నుంచి గ్రహించబడింది? ఆప్షన్స్: ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ప్రథమ. నెక్స్ట్ బిట్ చూద్దాం. వానమామలై వరదాచార్యులు రాసిన రచనలేవి? ఆప్షన్స్: పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ పైవన్ని. నెక్స్ట్ బిట్ చూద్దాం. పుస్తకం అనే పదానికి వికృతి ఏది? ఆప్షన్స్: పొత్తకం, పొత్తం, పుస్తకం, పూనకం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పొత్తం, పుస్తకంకి పొత్తం. నెక్స్ట్ బిట్టు, నామవాచకానికి బదులుగా వాడేది? ఆప్షన్స్: అవ్యయం, లింగం, విశేషణం, సర్వనామం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సర్వనామం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పోతన మనసులో ఎవరిని పూజించాలనే భావన కలుగుతుంది? ఆప్షన్స్: విష్ణువు, ఇంద్రుడు, రాముడు, శివుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ శివుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉడుత సాయం పాఠ్యాంశ రచయిత? ఆప్షన్స్: పోతన, శ్రీనాథుడు, గోన బుద్ధారెడ్డి, పాల్కురికి సోమన. కరెక్ట్ ఆన్సర్ గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తొలి తెలుగు రామాయణం ఏది? ఆప్షన్స్: మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం, వాసిష్ఠ రామాయణం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ రంగనాథ రామాయణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. గోన బుద్ధారెడ్డి ఎవరికి సామంత రాజు? ఆప్షన్స్: కాకతీయులు, శాతవాహనులు, పల్లవులు, చోళులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ కాకతీయులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉడుత సాయం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది?
ఆప్షన్స్: వచన కవిత, ద్విపద, కథ, నాటిక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ద్విపద. నెక్స్ట్ బిట్ చూద్దాం. వారధి నిర్మాణానికి తన సాయంగా ఉడత ఏమి తెచ్చింది? ఆప్షన్స్: మట్టి, నీళ్లు, ఇసుక, ఇటుక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఇసుక. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉడతను శ్రీరాముని దగ్గరకు తెచ్చినవాడు? ఆప్షన్స్: హనుమంతుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సుగ్రీవుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పూర్వం ఉజ్జయిని నగరాన్ని పాలించిన రాజు? ఆప్షన్స్: విక్రమార్కుడు, ధనపాలుడు, విశ్వకర్మ, రాజేంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ విక్రమార్కుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్రీరాముని వంశం ఏది? ఆప్షన్స్: పురువంశం, సూర్యవంశం, చంద్రవంశం, కురువంశం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సూర్యవంశం. నెక్స్ట్ బిట్ చూద్దాం. చెరువు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్: స్వగతం, వ్యాసం, యాత్రారచన, లేఖ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ స్వగతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్వగతం ఏ పురుషలో ఉంటుంది? ఆప్షన్స్: ఉత్తమ, మధ్యమ, ప్రథమ, పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఉత్తమ. నెక్స్ట్ బిట్ చూద్దాం. వర్షాలు పడనప్పుడు పండితులు చెరువుగట్టుపై ఏ గ్రంథాన్ని పఠిస్తారు? ఆప్షన్స్: రామాయణం, భాగవతం, విరాట పర్వం, భగవద్గీత. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విరాట పర్వం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో కాకతీయ రాజులు నిర్మించిన చెరువు ఏది? ఆప్షన్స్: రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు, పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ పైవన్ని. నెక్స్ట్ బిట్ చూద్దాం. శిలసముద్రం అనే చెరువు ఏ పట్టణంలో ఉంది? ఆప్షన్స్: జగిత్యాల, సిద్దిపేట, మంథని, ఖమ్మం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ మంథని. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం చెరువుల ఆధునీకరణకు ప్రవేశపెట్టిన పథకం ఏది? ఆప్షన్స్: జలయజ్ఞం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ మిషన్ కాకతీయ. నెక్స్ట్ బిట్ చూద్దాం. పలుకుబడి, నానుడి అనే పేర్లతో పిలువబడేది? ఆప్షన్స్: జాతీయం, సామెత,
పొడుపు కథ పైవన్నీ. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ జాతీయం. నెక్స్ట్ బిట్టు, చీమల బారు పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్ అందెశ్రీ, పొట్లపల్లి రామారావు, కరుణశ్రీ, అలిశెట్టి ప్రభాకర్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పొట్లపల్లి రామారావు. నెక్స్ట్ బిట్ చూద్దాం. చీమల బారు పాఠ్యాంశం పొట్లపల్లి వారు రాసిన ఏ కవితా సంపుటి నుంచి గ్రహించబడింది? ఆప్షన్స్ ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, ఏరువాక. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మవేదన. నెక్స్ట్ బిట్ చూద్దాం. పొట్లపల్లి వారికి బాగా పేరు తెచ్చిన రచన ఏది? ఆప్షన్స్ పగ, చుక్కలు, ఆత్మవేదన, జైలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జైలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఉద్దేశంగా రచించబడిన పాఠం. ఆప్షన్స్ చీమలబారు, చెరువు, వర్షం, అభినందన. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చీమలబారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. గాంధీ 5, 6వ తరగతులు చదువుతున్నప్పుడు పొందిన విద్యార్థి వేతనం ఎంత? ఆప్షన్స్ 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 4 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 4 రూపాయలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో గాంధీజీ ఆత్మకథ ఏది? ఆప్షన్స్ సత్యశోధన, లోపలి మనిషి, మై ఆటోగ్రాఫ్, సేవ్ ఇండియా. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సత్యశోధన. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాలనాగమ్మ కుమారుడు ఎవరు? ఆప్షన్స్ బాలవద్దిరాజు, బాలసుకుమారుడు, కావ్యవద్దిరాజు, నవసిద్ధిరాజు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ బాలవద్దిరాజు. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాలనాగమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్ జానపద కథ, జానపద గేయం, వచన కవిత, నాటకం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జానపద కథ. నెక్స్ట్ బిట్ చూద్దాం. మున్నూరు, నన్నూరు, ఐన్నూరు, ఇన్నూరు వంటి సంఖ్యావాచకాలు ఏ ప్రాంతంలో వ్యవహరిస్తారు? ఆప్షన్స్ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ రాయలసీమ. నెక్స్ట్ బిట్ చూద్దాం. జానపద కథలకు మరొక పేరు ఏమిటి? ఆప్షన్స్ ఊకుడు కథలు, సాహస కథలు, బేతాళ కథలు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఊకుడు కథలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పల్లెటూరి పిల్లగాడ
పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్ గేయ కవిత, గజల్, వచన కవిత, పాట. కరెక్ట్ ఆన్సర్ పాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. హనుమంతు గారు ఏ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు? ఆప్షన్స్ యక్షగానం, బుర్రకథ, చైతన్య గీతాలు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. యక్షగానం, బుర్రకథ, చైతన్య గీతాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాలేరు రిజర్వాయర్లో చేపలు పట్టే పల్లీవాడు. ఆప్షన్స్ గంగయ్య, ముదునయ్య, నర్సయ్య, రాజయ్య. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ముదునయ్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. గంగయ్య స్వగ్రామం ఒరిస్సాలోని ఏ పట్టణం? ఆప్షన్స్ కోరాపుట్, గంజాం, భువనేశ్వర్, బరంపూర్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గంజాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాపాడుకుందాం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్ వచన కవిత, లేఖ, సంభాషణ, యాత్రా చరిత్ర. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సంభాషణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా రచించబడిన పాఠ్యాంశం ఏది? ఆప్షన్స్ వర్షం, చీమల బారు, కాపాడుకుందాం, స్నేహబంధం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కాపాడుకుందాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో కోతి ఎత్తుకుపోయినవి ఏ వస్తువులు? ఆప్షన్స్ అప్పాల గిన్నె, సెల్ ఫోన్, వంటపాత్ర. 1 and 2. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 1 and 2. అప్పాల గిన్నె, సెల్ ఫోన్ 2. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.